అమ్మా త్రిపుర, అక్షించయ్యమ్మా. నువ్వు వేయొద్దమ్మా. నువ్వు అక్షింతలు వేయడానికి వీల్లేదు. అదేంటి అక్షింతలు వేయొద్దంటావేంటచ్చమ్మా? వేయొద్దంటున్నాను కదమ్మా. వెనకెళ్ళమ్మా. అదేంటండి, నేను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే ఏమవుతుంది? నా కూతురికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనుకుంటున్నాను కానీ అవలక్షణాలతో పుట్టాలనుకోవట్లేదమ్మా. ఏమో, నీ చేతులతో ఆశీర్వదిస్తే నీ మొగుడెలా ఉన్నాడో నా కోడలికి పుట్టబోయే బిడ్డ కూడా అలాగే అయితే. అచ్చమ్మా, సీమంతానికి రమ్మని మీరే ఇంటికొచ్చి పిలిచి మీరే అమ్మాయిని అవమానించడం పద్ధతిగా లేదు. పిలిచేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదమ్మా. ఈయన చూశాకే నాకు భయం వేస్తుందంటున్నాను. మీరందరూ చాలా బ్యాడ్. నా సుందరి గుడ్ గర్ల్. నా సుందరిని మీ ఇంటికి పిలిచి అవమానిస్తున్నారు కదా. నా సుందరికి ఎవరు లేరనుకుంటున్నారేమో, నేనున్నాను. నేను నా సుందరికి ఎప్పుడు తోడుగా ఉంటా. నా సుందరిది చాలా మంచి మనసు. మీ అందరిలాగా లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడదు నా సుందరి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది. అలాంటి సుందరిని మీరు ఏడిపించారు కదా, మీకు ఆ దేవుడు శిక్ష వేస్తాడు. సుందరి, వీళ్ళ కోసం నువ్వు బాధపడొద్దు. హలో సార్, రేపు ఉదయాన్నే మీ తమ్ముడు గారు ప్రాజెక్ట్ పని మీద మళ్ళీ ఊరెళ్తున్నారు. ఊరోసి, అదంతా నాకు తెలుసు. అందుకే కదా ఈసారి మాస్టర్ ప్లాన్ చేశాను. ఈసారి వాడి చావుతో ఆ బాలా త్రిపురలు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ ఇంటికి రావాలి. వీడి చావుతో వాళ్ళ చావు కూడా రాసుంచుతా. వాళ్ళిద్దరిని కూడా లేపేస్తాను. ఈసారి ఎలుకని పట్టుకోవడానికి పొగ పెట్టి బయటికి రప్పించినట్టు అనంతగాడి చావే వాళ్ళిద్దరిని బయటికి రప్పిస్తుంది. చెప్పండి సార్. రేయ్, చెప్పాను కదా, డీటెయిల్స్ మొత్తం నీకు పంపించాను. ఆ కవర్ మీకు రేపటికి చేరుతుంది. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా పని ముగించాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను కదా. అందుకనే ఈసారి మన బ్యాచ్లో వేరే వాళ్ళని దింపాను. ఓకే. అతయ్య, 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 మనల్ని అవమానించిన త్రిపుర ఏదో పూజ చేస్తుందంట. ఆ పూజ పూర్తయితే
దాని మొగుడు మామూలు మనిషి అయిపోతాడంట. వాడు మామూలు మనిషి అయిపోతే ఇంకా త్రిపురని మనం పట్టుకోలేం, ఆపలేం అత్త. మనకి ఏకులా మేకులా తయారై కూర్చుంటుంది. అత్తయ్యని ఈ మాత్రం రెచ్చగొట్టకపోతే మన పని అవ్వదు. ఎర్ర బాబు, అత్తయ్య, రేపు మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పూజ మాత్రం పూర్తవ్వకూడదు. మీతో పాటు నేను గుడికొస్తాను. మనం ఉండగా అది పూజ ఎలా పూర్తి చేస్తుందో చూద్దాం. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా నేను ఈ పూజని పూర్తి చేయాలి. నా భర్తని మామూలు మనిషిని చేసుకోవాలి. నేను ఇంత దూరం వచ్చి నా భర్త నేను ఎన్ని కష్టాలు పడుతుంది ఆయన మామూలు మనిషి అవ్వడం కోసమే. అలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకోను. ఎలా అయినా పూజని పూర్తి చేస్తాను.